ప్రముఖ ఆర్టిస్టు, పొలిటికల్ కార్టూనిస్టు, ఇలస్ట్రేటరు, యానిమేటరు అయిన తాడి మోహన్ గురించి ఒక వీడియోలోనో, ఒక పుస్తకంలోనో ఆవిష్కరించటం అంత తేలికైన విషయం కాదు. అతనిది బహుముఖ్యమైన వ్యక్తిత్వము, పైగా బహుముఖ్యమైనటువంటి కృషిని చేసిన మోహన్ చాలామందికి బాగా తెలిసినవాడు. ఎంత చెప్పినా అంతకంటే ఇంకా ఎక్కువ విషయాలు తెలిసిన సన్నిహిత మిత్రులు అనేక మంది ఉన్నారు. వాళ్ళని మనము సాటిస్ఫై కూడా చేయలేము. అలా అని చెప్పి మోహన్ గురించి తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా ఇంకా తక్కువగానే ఉంటుంది. అసలు ఈ శషభిషలతో మోహన్ గురించి మాట్లాడకుండా ఉండటం కంటే ఎంతో కొంత మాట్లాడటం ద్వారా మోహన్ కృషిని కొంతవరకైనా మనం పట్టి చూపడానికి వీలవుతుందన్నటువంటి ఉద్దేశంతో మోహన్ మీద ఈ మధ్యనే ఒక బైలింగ్వల్ పుస్తకం ఒకటి వచ్చింది. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఆర్టిస్ట్ మోహన్ పేరిట ఈ పుస్తకం వెలువడింది. 4th ఇయర్ పెయింటింగ్ విద్యార్థి ప్రసాద్ సూరి తన పార్ట్ ఆఫ్ హిజ్ స్టడీలో భాగంగా మోహన్ గురించి ఒక మోనోగ్రాఫ్ రాశారు. ఆ మోనోగ్రాఫ్ని ఆయన ఇంగ్లీష్లో రాయగా తాడి ప్రకాష్ తెలుగు వర్షన్ని ఆయన అందించారు. నిజానికి ప్రధానంగా ప్రసాద్ సూరికి ఈ మోనోగ్రాఫ్ రాయటానికి ఇన్పుట్స్ అందించింది తాడి ప్రకాషే. తాడి ప్రకాష్ తెలుగులో కూడా మోహన్ గురించి ఆయన ఈ పుస్తకంలో రాశారు. అట్లాగే తాడి ప్రకాష్తో పాటుగా ఆయన గురించి అన్వర్ ఒక ఆర్టికల్ రాశారు. అన్వర్తో పాటు కార్టూనిస్టు మృత్యుంజయ కూడా మోహన్తో ఉన్న తన ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు. అజయ్ ప్రసాద్, కాకుమాని శ్రీనివాసులు వాళ్ళిద్దరూ పాలపిట్ట మ్యాగజైన్ కోసము చేసిన ఇంటర్వ్యూని తెలుగులో అట్లాగే ఇంగ్లీష్లో కూడా ఈ పుస్తకంలో ప్రచురించారు. ఇంగ్లీష్ వర్షన్ని నరేష్ నున్న అందించారు. ఇలా ప్రసాద్ సూరి చేసిన వర్క్ని స్ట్రెంగ్థెన్ చేస్తూ తాడి ప్రకాష్ ఇంకా ఇతర మిత్రులు దాన్ని వెలువరించడం అనేది చాలా సంతోషం. ఈ పుస్తకంలో మోహన్ గీసిన అరుదైనటువంటి కార్టూన్లు ఉన్నాయి, అలాగే ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి, యానిమేషన్ కోసం చేసిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. అన్నిటికీ మించి చాలా అరుదుగా అన్వర్ రాసిన ఆర్టికల్లో పొందుపరిచారు. మోహన్ గీసిన కొన్ని న్యూడ్స్ కూడా ఇందులో చోటు చేసుకోవడం చాలా కళని అభిమానించే వాళ్ళందరికీ కూడా చాలా ఆసక్తి గొలిపేలాగా ఈ పుస్తకాన్ని రూపుదిద్దారు. మోహన్ది కుటుంబ నేపథ్యం అంతా కూడా కమ్యూనిస్టు కుటుంబము. ఏలూరులో 1951లో జన్మించారు. తండ్రి తాడి అప్పలస్వామి గారు, ఆయన కమ్యూనిస్టు నాయకుడు. కమ్యూనిస్టు నేతలంతా కూడా ఇంటికి వచ్చి చర్చలు జరుపుతూ ఉండేవాళ్ళు. కుటుంబ వాతావరణంలో కూడా ఇక పుస్తకాలు, ఇంటలెక్చువల్స్తో సమాలోచనలు, ఇలా పలు రకాల మ్యాగజైన్స్, పుస్తకాలు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే వాటన్నిటినీ చూస్తూ పెరిగినటువంటి మోహన్ 5 ఏళ్ల వయసులోనే మోహన్ని తీసుకువెళ్ళి సుత్తి కొడవలి బొమ్మలు ముగ్గులు పెట్టించేసి చాక్లెట్లు ఇచ్చేవారు. ఆ రకంగా 5 ఏళ్ల ప్రాయంలోనే మోహన్లో ఒక ఆర్టిస్టు ఎలా శ్రీకారం చుట్టాడో మనకి అర్థమవుతుంది. ఆ తదనంతర కాలంలో వేల్చేరు నారాయణరావు గారు గ్రాఫిక్ ఆర్ట్ని మోహన్కి పరిచయం చేశారు. శంకర్స్ వీక్లీ కార్టూన్లపై ఆసక్తిని, అనురక్తిని
కలిగించింది. మోహన్ 1970లో విశాలాంధ్రలో తన కెరీర్ని యాజ్ ఎ జర్నలిస్ట్గా, సబ్ ఎడిటర్గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన జర్నలిజానికి గుడ్ బై చెప్పారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మోహన్ బొమ్మలు ఎంత బాగా గీస్తారో, ఎంత అందంగా గీస్తారో, పొలిటికల్ కార్టూన్లో ఎంత చురకలు అంటిస్తారో, మోహన్ వచనం కూడా అంతే బాగా రాయగలిగినటువంటి నేర్పరితనం అనేది మోహన్లో చూడొచ్చు. విశాలాంధ్రలో కొంతకాలం పనిచేసిన తర్వాత 1982లో ఏబికే ప్రసాద్ గారి ప్రోద్బలంతో ఆంధ్రప్రభలో ఆయన కార్టూనిస్ట్గా చేరారు. ఆ తదనంతరము దాసరి నారాయణరావు గారి సారథ్యంలో ఉదయం పత్రిక వస్తే ఉదయంలో ఆయన ఉదయానికి షిఫ్ట్ అయ్యారు. ఏబికే ప్రసాద్ కూడా మళ్ళీ ఉదయానికి వచ్చారు. మళ్ళీ అదే టీము కంటిన్యూ అయింది. ఉదయం తర్వాత ఆయన లాస్ట్ లెగ్ ఆఫ్ హిజ్ కెరీర్లో సాక్షిలో పొలిటికల్ కార్టూనింగ్ని ఒక కొత్త మలుపు తిప్పారు మోహన్. ఒక యానిమేషన్ స్టూడియోకి ఆయన హెడ్గా ఉండి పొలిటికల్ కార్టూన్స్ని టీవీ కోసం, సాక్షి టీవీ కోసము యానిమేటెడ్ కార్టూన్స్ని ఆయన అందించారు మోహన్ గారు. తర్వాత నాకు బాగా గుర్తు, నాకు 88 నుంచి మోహన్తో వ్యక్తిగత పరిచయం ఉంది. నేను మీరు జర్నలిస్ట్ కావచ్చు అనే పుస్తకం రాసినప్పుడు కవర్ డిజైన్ కోసం వెళ్తే ఆ పుస్తకానికి ఆయన క్యారికేచర్స్ గీశారు. రైట్ ఫ్రమ్ రాంభట్ల కృష్ణమూర్తి, రామోజీరావు, చేకూరు రామారావు, కేఎన్వై పతంజలి, ఏబికే ప్రసాద్ మొదలైన ప్రముఖులందరి క్యారికేచర్లని మోహన్ గీసిచ్చి ఆ క్యారికేచర్లతోనే కవర్ డిజైన్ని చేసి ఇచ్చారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఆ పుస్తకము బాగా పాఠకాదరణ పొందడానికి మోహన్ ఆ రోజుల్లో గీసిచ్చినటువంటి ఆ టైటిల్, క్యారికేచర్సే ఎక్కువ స్ట్రెంగ్త్ ఇచ్చాయని చెప్పి నేను అనుకుంటాను. మోహన్తో చాలా నాకు అనుభవాలు ఉన్నాయి. మోహన్ దగ్గర ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన చుట్టూ ఫ్రెండ్స్, మిత్రులతో ఆయన సందడిగా ఉండేది. ఓ పక్కన మిత్రులు చెప్పే కబుర్లని శ్రద్ధగా ఆలకిస్తూనే తలకాయ వంచుకొని తన పని తాను చేస్తూ వెళ్ళేవారు. ఓ పక్కన చేతిలో ఒక సిగరెట్ ఉండేది. మోహన్ గురించి నిజంగా ఒక ఋషిలాగా బతికాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆయన దగ్గరికి రకరకాల స్ట్రీమ్స్ ఆఫ్ ఐడియాలజీస్ ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు, అట్లాగే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మోహన్తో కబుర్ల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. అలా చూపుగా వచ్చేసి మోహన్ దగ్గరే ఒక వారం 10 రోజులు గడిపి వెళ్ళేవాళ్ళు ఉంటారు. మోహన్తో పాటు కాసేపు రిలాక్స్ అవుదాము, కూర్చుని ఆయన కబుర్లు విందాము అనుకునేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. బొమ్మల కోసం వచ్చేవాళ్ళు, కవర్ డిజైన్స్ కోసం వచ్చేవాళ్ళు, పోస్టర్ డిజైన్స్ కోసం వచ్చేవాళ్ళు. ఇలా అంతా సందడిగా ఉండేది. వాళ్ళందరి మధ్య ఆయన తన పని తను చేసుకుంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా తాను పెద్దగా ఏదో ఒక వాదోపవాదాలు చర్చలకి దిగేవాడు కాదు. ఆయనకే ఏదన్నా ఉంటే తను ఒక జోకు పేల్చేవాడు, తాను ఇంట్రెస్టింగ్గా ఉంటే మాట్లాడేవాడు, లేకపోతే వాళ్ళు చెప్పేది వింటూ ఉండేవాడు. ఇలా ఉండటం అనేది సాధ్యం అనేది మామూలు వాళ్ళకి అంత తేలిగ్గా సాధ్యపడే విషయం కాదు, అందరినీ హక్కున చేర్చుకోవటం అని. ఒకసారి నేను జన్ కథలు పుస్తకాన్ని పబ్లిష్ చేస్తూ కవర్ డిజైన్ కోసం మోహన్ దగ్గరికి వెళ్ళాను. కవర్ డిజైన్తో పాటు తను లోపల కూడా బొమ్మలు వేసిస్తానని చెప్పి మోహను అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది.
మోహన్కి జన్ రిలేటెడ్ చైనీసు బుద్ధిస్టు బొమ్మలు కొన్ని వేయాలని మనసులో ఎప్పటి నుంచో ఉన్నట్లుంది. నా పుస్తకం చూడగానే అది ఆ ఆలోచనని కార్యరూపం దాల్చాలని అనిపించి, మీకు బొమ్మలన్నీ వేసిస్తాను, వాడుకోండి, ఉపయోగించుకోండి అని అనేసరికి నాకు కొద్దిగా చిన్నపాటి ధర్మ సందేహం వచ్చి మోహన్ ముందు చెప్పాను నేను. మోహన్, నిజమే కానీ మీరు ఇప్పుడు ఇలా అనటం కూడా భావ్యం కాదేమో, బొమ్మకి 50 రూపాయలు చొప్పున ఇచ్చినా మీరు ఒక 100 బొమ్మలు వేసారనుకోండి, 100 × 50 ఒక 5,000 రూపాయలు నేను మీకు ఇవ్వాల్సి వస్తుంది. అంత బడ్జెట్స్ లేవు, ఇది చాలా చిన్న పుస్తకము, 100 పేజీల పుస్తకము, ఇది నాకు సంకటంగా ఉంది, ఏం చేయమంటారు అని అడిగాను నేను. మిమ్మల్ని డబ్బులు ఎవరు అడిగారు? డబ్బుల కోసం కాదు కదా నేను అంటుంది, నేను వేస్తాను, తీసుకెళ్ళి ఉపయోగించుకోండి అన్నాడు. అలాగే విత్ ఇన్ నో టైమ్ రకరకాల బొమ్మలు వేశారు. నేను మ్యాక్సిమం ఆ బొమ్మలన్నింటినీ ప్రతి పేజీలో కూడా నేను ఉపయోగిస్తూ వచ్చాను. ఏదో ఆయనకి తృణమో పడమో ఇచ్చాను ఆ బొమ్మల్ని. ఆ తర్వాత అవే బొమ్మల్ని ఒక ఇయర్లీ క్యాలెండర్ వాళ్ళకి ఎవరికో చేస్తూ వాటిని మళ్ళీ అందులో కూడా ఉపయోగించుకున్నటువంటి సందర్భం ఉంది. ఇట్లా మోహన్లోని చాలా వరకు కొంతమంది చాలాసార్లు తిరిగినా కవర్ డిజైన్ కాకపోవచ్చు, ఒక్కొక్కసారి ఆయనకి మూడు కుదిరితే సాయంత్రానికే కవరు అయిపోవచ్చు. ఇలాంటి అనుభవాలందరికీ, ఆర్టిస్టులకి, జర్నలిస్టులకి అందరికీ తెలిసినటువంటిది. మోహను ఒక బాపు, ఆయనే చెప్పినట్టు బాపు బొమ్మ ఏదన్నా వస్తే ఎక్కడైనా ఒక మ్యాగజైన్లో 24 గంటలు గడవక ముందే ఆ బాపు బొమ్మని కాపీ కొట్టి ఇతర మ్యాగజైన్లలో పరిచేసేవాళ్ళు ఆర్టిస్టులు. బాపుకి జిరాక్స్ సెంటర్లు వెలసి ఉధృతంగా వెలుగొందుతున్న టైంలో కూడా మోహన్ తనదైన ఒక లైన్ని, ఒక గీతని ఏర్పరచుకొని ఆ దిశగా వెళ్ళాడే కానీ ఎవరి ప్రభావంలోనూ ఆయన పడకపోవటము. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఒక ఆర్టిస్ట్గా అధ్యయనం ఒకటి, నిశిత పరిశీలన, ప్రపంచ పరిణామాలన్నిటి మీద ఒక సాధికారికమైనటువంటి ముద్ర ఆయన వేయగలిగారంటే బాగా అధ్యయనం కారణంగానే పొలిటికల్ కార్టూన్స్లో కూడా మామూలు కార్టూనిస్టులకు అందనంత డెప్త్తో వేయటానికి అతని కమ్యూనిస్టు నేపథ్యము, ఆయా పరిణామాల మీద నిశితమైన ఆ పరిశీలన బహుశా దోహదపడి ఉంటాయని చెప్పి నేను అనుకుంటాను. బోల్డన్ని విశేషాలు ఉన్నాయి మోహన్తో కూర్చున్నప్పుడు మాట్లాడే విషయాలు. ఒకసారి అన్నాడు, పోస్టర్ వేసుకోవడానికి ఒక 5 పిల్లలు వచ్చారట, అడవుల నుంచి వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చినప్పుడు వాళ్ళల్లో 3 వచ్చారట. మిగతా 2 ఏరయ్యారంటే వాళ్ళు ఎన్కౌంటర్లో వెళ్ళిపోయారు అని చెప్పారట. అలా మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఆ 3 కాస్త 2 అయ్యారట. చివరికి ఒక్క మిత్రుడే వచ్చాడు అని చెప్పి మోహన్ ఏదో మాటల సందర్భంగా చెప్పినటువంటి ఒక సంఘటన కూడా ఇప్పటికీ నాకు మారుమోగుతూ ఉంటుంది. ఒకసారి నేనేదో ఫాంట్స్ విషయంలో అయినా దొడ్డు ఫాంట్స్ అంటే లావుగా ఉండే లెటరింగ్ రాస్తుంటే నేనేదో చమత్కరించడానికి, అంతా ఇప్పుడు 0 సైజు కదా, 0 సైజు హీరోయిన్లు మన పాతకాలం అయితే సావిత్రి ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఈ కాలంలో అంతా త్రిష వగైరా 0 సైజుడ్ సన్నగా ఉండే హీరోయిన్లు ఉంటున్నారు, మీరు కూడా అట్లాంటి సన్నటి ఫాంట్తో టైటిల్ వేస్తే బాగుంటుందని ఏదో సజెస్ట్ చేశాను. మీరేం కంగారు పడకండి, సావిత్రి ఫాంట్స్ కావాలంటే సావిత్రి ఫాంట్స్ ఉన్నాయి, త్రిషా ఫాంట్ కావాలన్నా త్రిషా ఫాంట్ నా దగ్గర ఉంది అని చెప్పి
ఆయన నా జోకుని తిప్పి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మోహన్ ఈజ్ ఏ రేర్ బర్డ్. మోహన్ రచనలు, మోహన్ బొమ్మలు, అట్లాగే మోహన్ జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాలు సమగ్రంగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా గట్టిగా పూనుకోవాల్సింది ఎవరంటే మోహన్ వాళ్ళ తమ్ముడు తాడి ప్రకాష్. అతను జర్నలిస్టుగా 4 దశాబ్దాల అనుభవం గడించాడు. కొంతకాలం తర్వాత ఆయన జర్నలిజం కెరీర్ని కూడా వదులుకొని మోహన్కి కొంత సాయంగా ఉండాలని చెప్పి మోహన్కి ఆలంబనగా నిలిచినటువంటి తాడి ప్రకాష్ గట్టిగా పూనుకుంటే మోహన్ వర్క్స్ అన్నీ కూడా ఒక సంపుటాలుగా వెలువరించిస్తే చాలా అతని కృషిని ఒక శాశ్వతంగా నిలపడానికి ఒక అవకాశం మనకి లభిస్తుంది. అట్లాగే భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా మోహన్ బొమ్మలు ఆర్టిస్టులకి అట్లాగే ఆయన రచనలు అందుతాయి కనుక తాడి ప్రకాష్ ఈ దిశగా గట్టిగా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఆర్టిస్ట్ మోహన్ గురించి ప్రసాద్ సూరి, తాడి ప్రకాష్ రాసిన ఈ బైలింగ్విల్ పుస్తకము వెల 100 రూపాయలు పెట్టారు. ఇది ఒక ఆర్ట్ సైజులో ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకాన్ని కొని చదవాల్సిన అవసరం ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీరు ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు.